అతి పురాతనమైన శైవ క్షేత్రం అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం దారపాలెం గ్రామానికి ఆనుకుని ఉన్న పంచదార్ల. ఇక్కడ ఉమాధర్మలింగేశ్వర స్వామిగా పరమశివుడు భక్తులకు దర్శనమిస్తారు. 12వ శతాబ్ది నాటి అంటే సుమారు 650 సంవత్సరాల నాటి ఆలయాన్ని మన సర్కారు ఎంత భద్రంగా చూసుకుంటుందో తెలియచెప్పేందుకు ఈ వీడియో ఒక సాక్ష్యం. ఎండోమెంట్ పురావస్తు శాఖల పర్యవేక్షణలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం ఎంతటి దీనస్థితిలో ఉందో మీరే చూడండి. ఆలయంకి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు, భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది గోవాడ నుంచి వచ్చామమ్మా. గోవాడ అంటే చోడవరం దగ్గర నుంచి వచ్చారు. గోవాడ ఇది ఎన్నోసారి రావడం? లేదు, ఇదే ఫస్ట్ రావడం నాన్న. ఎలా కనిపించింది అమ్మ స్నానం, పుట్టిన గంగ? చాలా బాగుంది నాన్న. అయితే చూడని వాళ్ళకి ఇంకా చూడాలనిపిస్తుంది. మళ్ళీ నా జీవితంలో మళ్ళీ వస్తాను రాను మళ్ళీ కానీ నా మనసులో కలుగుతుంది. ఆ భగవంతులు ఆజ్ఞ ఉంటే మళ్ళీ వస్తాం. గుడి ప్రాంగణం అంతా చూసారు కదా, రాళ్ళు పడిపోయి ఎక్కడ పడితే అక్కడ చెట్టు పచ్చదనం కూడా పోతుంది, శుభ్రత లేదు. ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ఇంకా శుభ్రంగా చేసుకుంటే బాగుండు, బాగా ఇంకా అది బాగా కట్టే ఇంకా బాగుండు అన్నట్టుగా ఉంది బాబు. ఈ కొండది పడిపోయి చేసి ఉన్నది కదా, కట్టితే బాగానే ఉండు అని అనుకుంటున్నాను చూసి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గాజువాక నుంచి వచ్చామండి. ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉంటారు కదా, అంటే ఆలయం అంటే చరిత్ర కూడా చాలా సుమారు 600 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయం. ఏ విధంగా అనిపిస్తుంది? చూడడానికి అయితే చాలా బాగుంది, కాకపోతే ఇంకా శుభ్రతంగా ఇంకా బాగా ఇల్లు డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంది అనిపిస్తుంది. కాకపోతే వచ్చిన వాళ్ళకి కూడా అబ్బాయి ఇంత బాగుందా అనిపించేటట్టు ఉండాలి, కానీ గోళ్ళు చూస్తే పడిపోయి ఉండడం చెత్తగా అంటే ఇంకా నీట్గా ఉండి ఇంకా నలుగురు సందర్శకులు వచ్చి చూసేటట్టు ఉంటే బాగుంది అనిపిస్తుందండి. చూసాం కదా, అంటే సుమారు భక్తులు కూడా చాలా దూరభారాల నుంచి వస్తున్నారు. అయితే వచ్చిన తర్వాత ఆలయ పరిస్థితిని చూసి మాత్రం చాలా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి సుమారు 624 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయంలో ఈరోజు శివుడిని ఈ విధంగా చూడడం చాలా బాధ అనిపిస్తుంది అన్నారు. మనం చూస్తున్నాం ప్రాంగణం ఏ విధంగా ఉందన్న విషయం అయితే కనుక మీ అందరికి కూడా విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆలయం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక చరిత్రను తెలియజేసేటటువంటి ఒక ఆలయం ప్రస్తుతం ఇటువంటి దీనస్థితిలో ఉంది. నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. శైవ క్షేత్రాలు పునరుద్ధరణ, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి కూడా ఇప్పటివరకు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పుకోవడంలో ఈ దారపాలెం అంటే పంచదార్ల ఆలయం ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. సాక్షిగా కూడా ఇది నిలుస్తుంది. చూసినాము కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడం ఏ విధంగా ఉంది, కేవలం సున్నాలు తూతూ మాత్రంగా వేస్తున్నటువంటి ఉన్నాయి తప్ప ఆలయ అభివృద్ధి ఏమాత్రం కూడా జరగట్లేదు. అయితే ఆలయానికి సంబంధించి ఇంకా మరికొంత చరిత్ర మీ అందరూ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆలయం లోపలికి వెళ్దాం. ఆలయం లోపల ఉన్నటువంటి స్వామివారిని కూడా మీ అందరికీ దర్శింపజేయడానికి మాత్రం మా వంతు ట్రై చేయడం చేస్తాను. అయితే విధంగా పంతులు గారితో కూడా మాట్లాడదాం. అసలు ఆలయానికి ముందుకు ఎవరైనా దాతలు కానీ ఎవరైనా వస్తున్నారా, అదిగా ప్రభుత్వ సహకారం ఏమైనా ఉందా అనే విషయం పంతులు గారు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇప్పుడు అసలు ఏంటి ఆ ఉమా ధర్మలింగేశ్వర స్వామి వారి చరిత్ర? ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం వామహే కవిం కవీనాముపస్రవస్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణోస్వామి శ్రీ మహాగణాధిపతయే నమః. 12వ శతాబ్దంలో చోళులు, విష్ణువర్ధన మహారాజులు వాళ్ళ టైంలో స్థాపించబడింది. ధర్మరాజా వాళ్ళు దీని ఏంటంటారు, వనవాసం చేసేటప్పుడు ఆ టైంలో ధర్మరాజు ప్రదర్శన చేశారని చెప్పేసి చెప్పుకోవడం. పంచదారులు అంటే 5 దారులు పడుతున్నాయి కాబట్టి, పంచ అంటే 5 దారులు పడుతున్నాయి కాబట్టి ఆ మెయిన్ గ్రామానికి పంచదారులు అని పేరు ఇచ్చారు. మేము ఉంటున్న ఏరియా దారపాలెం. మీరు వచ్చారు కదా, అది భోగాపురం బదులు అది యాదవులు ఎక్కువ ఉండేవారు. వాళ్ళంటే భవానీపురం, అది స్వామివారితో అత్తవారి ఊరు అనమాట అండి. ఆ స్వామివారి అత్త సంవత్సరం ఒకసారి కనపండు నాడు సేవకి వెళ్తే వాళ్ళు అక్కడ సేవ లాంఛన వాళ్ళ అల్లుడికి ఇస్తూ ఉండేవారు. అదే దీని తర్వాత ఆలయం ఎందుకని ఇంత ఘనచరిత్ర కలిగినటువంటి ఆలయం ప్రస్తుతం ఎందుకు ఇంత దీన పరిస్థితిలో ఉందని మీరు భావిస్తున్నారు? ఏమన్నదండి, భక్తుల వీరాలతో డెవలప్మెంట్ చేయించి ఎండోమెంట్ వాళ్ళకి ఏమీ ఆదాయం లేదు. కార్తీక మాసం, మహాశివరాత్రి వాళ్ళకి అంతే. మిగతాదంతా భక్తుల వీరాలతో డెవలప్ చేసుకోవడం అండి. అంటే ఇటువంటి పురాతన ఆలయాల రక్షణ అంటూ ప్రభుత్వాల బాధ్యత కదా, ఎందుకని ప్రభుత్వం ముందుకు రావట్లేదు? ఒక అర్చకుడిగా మీరు ఎటువంటి బాధ? అది ప్రభుత్వానికి ఇష్టం అండి, అది మన సమస్య సంబంధించిన లేదు కదా. అది ప్రభుత్వం వాళ్ళు చెయ్యాలి.
ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఎవరు ఎంపీ ఉన్నా సరే వాళ్ళు గ్రాంట్లో తీసుకొచ్చి పెట్టాలి. భక్తుల వీరాలతోనే చేస్తున్నాం చాలా మటుకి. అవన్నీ ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి పుట్ట ఉంది, పాము పుట్ట, అది ఒకటి ఉంది. అది చూసాం కదా, ఎందుకంటే భక్తులతో కిక్కిరిసినటువంటి ఆలయం ఈరోజు ఇటువంటి పరిస్థితి ఉంది. మనం చూసిన విజువల్స్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి పుట్ట అని చెప్తున్నారు. ఆలయం లోపల గర్భగుడికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి పుట్ట కూడా మీ అందరికీ విజువల్స్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి అపురూప నిర్మాణాలు కావచ్చు, ఇటువంటి అపురూప ఆలయాలు కావచ్చు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. కాశీ మహాపుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి శివయ్యను సాక్షాత్తు ఎక్కడ దర్శనం చేసుకుంటామని చెప్పి భక్తులు కూడా తమ ఆనందాన్ని అదేవిధంగా తమ భక్తి పారవస్యాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ దారపాలెం అంటే పంచదారుల ఆలయంలో మనకు స్పష్టంగా తెలుస్తోంది. స్వామివారు గర్భగుడిలో కొలువుతీరిన తర్వాత కుడి చేతి పక్క వినాయక స్వామి, అదేవిధంగా ఎడమ చేతి పక్క పార్వతీదేవి ఉన్నారు. అయితే ఆపోజిట్లో సుబ్రహ్మణ్య స్వామి కూడా, అంటే కుటుంబ సమేతంగా ఒకే చోట ఉండడం అన్నటువంటిది చాలా అరుదుగా కనిపించే పరిస్థితి. కింద కూడా చరిత్ర తెలిపే విధంగా సాష్టాంగ నమస్కారాలు చేసే విధంగా కూడా అప్పటి సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే కనుక ఏ విధంగా ఉందనే విషయం మీకు అందరూ చూపించే ప్రయత్నం చేస్తూ సాష్టాంగ నమస్కారాలు చేసేటువంటి స్థలంగా దీన్ని కూడా భావిస్తున్నారు. ఆలయ అర్చకులు దగ్గర నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మండపం అన్నటువంటిది చాలా చరిత్ర కలిగింది. ఆ మండపం కూడా వర్షాలకు కారిపోతుందని చెప్పినా సరే ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా అస్ట్రాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, రెండు డిపార్ట్మెంట్లు కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి ఆలయాల పరిరక్షణ ప్రభుత్వాల బాధ్యత అన్నటువంటిది ఒక విషయం మరుసటం చేసి చూడొచ్చు. అయితే ఇంకా మరికొంత చరిత్ర కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఆలయంలో నిర్మించబడినటువంటి కొన్ని మండపాల గురించి కూడా మీ అందరికీ కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. ఎంత అపురూప నిర్మాణాలు నిజంగా ఎక్కడ కూడా చూడడానికి అసాధ్యంగా కనిపించేవి. ఎందుకంటే 12వ శతాబ్దంలో నిర్మించినటువంటి అప్పటి శిల్పులు ఏ విధంగా దీన్ని చెక్కారో నిజంగా రాయన మలిచిన శిల్పి నిజంగా ధన్యుడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇంత మంచి చరిత్ర, అదేవిధంగా ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయంలో కొంతమంది ఆకతాయిలు, అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అదేవిధంగా ఇక్కడ నో సెక్యూరిటీ కారణంగా అయితే కనుక కొంతమంది ఆకతాయిలు ఇక్కడ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పడంలో ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి కొన్ని ఆకతాయి రాతలు నిజంగా ఉదాహరణగా చెప్పొచ్చు. ఒక చండాలమైనటువంటి పదజాలంతో అయితే కనుక ఈ ఆలయంలో ఇటువంటి రాతలు చేస్తూ ఆకతాయిలు అయితే కనుక వచ్చినప్పుడు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తుల్లో కూడా కాస్తంత బుద్ధి జ్ఞానం ఉన్నదా లేదా అనే విషయం కూడా తెలియాలి. ఎందుకంటే కనీసం ఇంగి జ్ఞానం లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి మీ అందరికీ చూపిస్తున్నాం. ఆలయంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం పేరుకుపోయి ఉండడం, అదేవిధంగా ఇష్టానుసారంగా చెత్తరాతలు రాసి ఆలయ ప్రసిద్ధిని కూడా కుంటుపడే విధంగా, అదేవిధంగా దిగజార్చే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంత ఘనచరిత్ర కలిగినటువంటి ఆలయ పరిస్థితి, అదేవిధంగా మరొక మండపంలోకి వెళ్దాం. అది కళ్యాణ మండపం అని చెప్తున్నారు. కళ్యాణ మండపంలో చరిత్ర కూడా తెలుసుకుందాం. పూర్వంలో కళ్యాణ మండపం అని పిలువబడేటువంటి మండపంలో అయితే మనం ఉన్నామో ఆ మండపం కన్స్ట్రక్షన్ స్టైల్ ఏ విధంగా ఉందని చూపిస్తాను మీ అందరికీ కూడా. అంటే అప్పట్లో ఇప్పుడంటే మనకి కళ్యాణ మండపాలు, కన్వెన్షన్ హాల్స్ చాలా వరకు వచ్చినాయి. కానీ గతంలో పూర్వకాలంలో కళ్యాణ మండపం అంటే ఆలయ ప్రాంగణంలో ఉండేదాన్ని కళ్యాణ మండపం. ఇక్కడ పెళ్లి చేసుకున్న వారు ప్రతి ఎవరికైనా సరే ఇక్కడ ఎటువంటి శుభకార్యాలు చేసుకున్నా సరే వాళ్ళ జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఉంటారన్నటువంటి ఒక ప్రగాఢ నమ్మకం అయితే భక్తుల్లో అప్పుడు ఉండేది. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఇది. దారపాలెంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం దుస్థితి. ఆలయానికి సంబంధించి ఒక పల్లకి కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఒకసారి ఆ పల్లకి గురించి కూడా చూద్దాం. పల్లకి స్వామివారిని ఊరేగించేటువంటి పల్లకి పరిస్థితి ఈ విధంగా చూడండి. ఆలయంలో కళ్యాణ మండపంలో ఒక పక్కన పెట్టేసి ఉన్నటువంటి పరిస్థితి, కనీసం ఒకరు కూడా పట్టించుకోలేని దుస్థితిలో అయితే కనుక పల్లకి ఉంది. అయితే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. పంచదార్ల అన్నటువంటి పేరుకి ఏ విధంగా పేరు వచ్చింది అనే విషయం ఈరోజు మీ అందరికీ చూపించబోతున్నాను. ఇక్కడ 5 దారాలతో కూడినటువంటి ఒక పుట్టు నీరు వస్తుంది. ఆ పుట్టు నీటిలో ఎవరైతే స్నానం చేస్తారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అదేవిధంగా పాపాలు హరించిపోతాయి అన్నటువంటి నమ్మకం అయితే కనుక భక్తుల్లో ఉంది. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా మీ అందరికీ చూపించబోతున్నాను. పంచదార్ల అన్న పేరుకు సార్థకత ఇక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వస్తున్నటువంటి స్వయంభూగా వచ్చి భక్తుల తాగుతున్నటువంటి ఆ నీటిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నీరు ఎక్కడ పుట్టిందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియని సందర్భం ఇప్పుడు మీకు విజువల్స్లో చూపిస్తున్నాను.
ఎంతో పవిత్రంగా భావించి ఇక్కడే స్నానాలు ఆచరించి సకల పాపాలను కూడా కడుక్కునేటువంటి ఒక మహాపుణ్యక్షేత్రంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇది దారపాలెం పంచదారులకు సంబంధించినటువంటి పుణ్యక్షేత్రం. ఇక్కడ చాలా మంది భక్తులు దూరభారాల నుంచి వచ్చి ఇక్కడ పడుతున్నటువంటి గంగలో స్నానాలు చేసి తమ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేస్తుంటారు. అదేవిధంగా స్వామివారిని దర్శించుకుని సకల పాపాలు తొలగించుకుని అక్కడ అష్టైశ్వర్యాలు కూడా సిద్ధింపు చేసుకోవడానికి స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఎంతో మంది భక్తులు చాలా దూరభారాల నుంచి వస్తున్నారు. ఇక్కడ కుల మత విభేదాలు ఎవరికీ లేవు, అందరూ కూడా ఒకే తోవరు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం విజువల్స్లో, ఇప్పుడు చూస్తున్నటువంటిది ఆకాశధారగా చరిత్రలో పేర్కొనబడింది. అయితే ఆకాశధార తర్వాత అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి 4 దారులు కలిపి మొత్తం 5 దారులు రావడంతో ఇది పంచదారులుగా పేరుగాంచింది. ఇక్కడ ఉన్నటువంటి దారులు చూస్తున్నాం, ఒక్కొక్క దారికి ఒక్కొక్క మూర్తి ఉన్నారు. ఇక్కడ విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి స్వామివారు కూడా ఈ చూస్తున్నాము. అంటే ఏనుగు అవతారంలో తొండ ఎత్తుకుని ఉన్నటువంటి ఏనుగు అవతారంలో ఉన్నటువంటి ఈ రాతి గుహలోంచి వాటర్ కిందగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పుణ్య నదిలో స్నానాలు ఆచరించడం ఎంత వరం సిద్ధిస్తుందో అంతకు మించినటువంటి వరసిద్ధి ఇక్కడ కలుగుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే చూస్తున్నారు విజువల్స్ లో శుతి శుభ్రం లేకుండా ఎక్కడ వేసిన చెత్త అక్కడే పూర్తిగా దర్శనమిస్తోంది. ఇక్కడ షాంపూలు, అదేవిధంగా ఇటు సబ్బులు, చెత్త చెదారంతో అయితే కనుక ఇంతటి మహాపుణ్యక్షేత్రంలో వస్తున్నటువంటి ఈ గంగధారలు నిజంగా ఎంత క్షోభిస్తున్నాయో అన్న విషయం అయితే కనుక స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వాలు ఇటువంటి అపురూప ఆలయాల మీద ప్రత్యేక దృష్టి సారించాలి. అదేవిధంగా ప్రత్యేక ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కంకణం కట్టుకుంటే కనుక మొదటగా ఇటువంటి పురాతన ఆలయాల వైపు దృష్టి సారించాలి అన్నటువంటి ఒక ఆలోచన ఇప్పటికైనా ప్రభుత్వాలకు కలిగితే ఎంతో మంచిదని చెప్పి మా ఏఎంపీఎంతో పాటు యావత్ భక్తి లోకానికి కూడా విజ్ఞప్తి. అంటే శుద్ధి శుభ్రం అంటే ఆలయాలను కాపాడుకునే బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు, ఇటు భక్తుల పట్ల కూడా ఉంటుంది. భక్తులు కూడా ఆలోచించాలి. ఉన్నటువంటి పరిస్థితి అంటే మన ఆలయాలను మనం కాపాడుకోవాలి, చరిత్రను కూడా రక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. అయితే ఎంతో పురాతన ఆలయంగా చెప్పుకోబడుతున్నటువంటి పంచదారుల ఆలయం అయితే కనుక ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇటువంటి ఆలయంలో 5 దారులు ఎక్కడి నుంచి నీరు వస్తుంది, ఎక్కడి నుంచి భక్తులు ఈ నీటిని ఆస్వాదిస్తున్నారు, ఎక్కడి నుంచి స్నానాలు చేస్తున్నారనే విషయం అయితే కనుక ఇప్పటికీ కూడా ఎంతో మంది పరిశోధన చేసినప్పుడు కూడా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఎందుకని ఈ రోజు ఎంత దీని స్థితిలో ఉందంటారు సార్? మరి ఇక నాయకుల తాలూకు విషయాలు అవి నాయకులు పట్టించుకుంటే అదే అభివృద్ధి చెందుతుంది సార్. అంటే ప్రభుత్వం కూడా ముందు రావాలి కదా. అవును కదా, ఎండోమెంట్ వాళ్ళు కానీ ముందుకు చేయాలి సార్. ఎండోమెంట్ వాళ్ళు వచ్చి కార్తీక మాసంలో వచ్చి ఇన్కమ్ పట్టుకెళ్ళిపోతారు తప్ప దేవస్థానం డెవలప్మెంట్ చూడలేదు సార్. కళ్యాణ మండపం ఉంది సార్, సరే మెయింటెనెన్స్ లేదు సార్. అమ్మా నువ్వు చెప్పు నువ్వు ఏం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు, గుడి గురించి తెలిసిన విషయం చెప్పు. మగోలేటి అయినోలేటి కానోలేటి మోడి చచ్చినోలేటి బట్టలు ఇప్పించి ఇక్కడ వదిలేస్తాండ్రు. ఏమి పెకారి గోడ ఉంది, ఆ గోడ వెనకాల అడుచుకోండి, ఆ కొండ మీద మామిడి చెట్ల కింద అడుచుకోండి, అందరూ ఇక్కడ పారీకండి, అది సబు కాదు దాంట్లో అడిచేస్తాండ్రు, అవి మట్టుకొని పుణ్యానికి వచ్చి మట్టుకొని తాను చేసి వెళ్ళిపోతాండ్రు అని దెబ్బలాడుతో వచ్చినప్పుడు అల్లాను. అయ్యో రామనయ్య ఎవరు పట్టించుకోలేదు. అది కేవలం ఇటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా పురావస్తు శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇటుగా పట్టించుకోవట్లేదు. ఆలయానికి సంబంధించి ఒక కమిటీ కూడా ఉంది. అయితే కమిటీ కూడా ఏ వస్తువు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఆలయం ఇంత దీర్స్థితిలో ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకు రావాలి. స్థానిక ప్రజాప్రతినిధులు, అదేవిధంగా ఎండోమెంట్, అదేవిధంగా పురావస్తు శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ఇంతటి అపురూప ఆలయాన్ని పరిరక్షించుకోవాలి, రక్షించుకోవాలన్నటువంటి నినాదంతో అయితే కనుక ప్రతి ఒక్కరు ఈ ఆలయానికి దాతలుగా ముందుకు రావాలని చెప్పి అదేవిధంగా సేవలు కూడా అందించాలి. ఎందుకంటే ఇంత చరిత్ర సుమారు 12వ శతాబ్దంలో నిర్మించబడినటువంటి ఈ ఆలయం గురించి ఇంకా మీడియాల ద్వారా కానీ లేదంటే ఇంకా మహిమల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలియజెప్పే బాధ్యత కూడా ప్రతి ఒక్కరి మీద ఉంది. ఇటువంటి ఆలయాన్ని రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలని చెప్పి మా ఏఎంపీఎం ఛానల్ ద్వారా ఇటు అధికారులకి, ప్రజాప్రతినిధులకి, అదేవిధంగా ముఖ్యంగా భక్తులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కెమెరామెన్ అనిల్తో ప్రసాద్, ఏఎంపీఎం లైవ్, పంచదార్ల, యలమంచిలి నియోజకవర్గం నుంచి.